నమస్తే. మనతో పాటు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అంజిరెడ్డి ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. నమస్తే సార్. మీకు ఆల్రెడీ తెలుసు అనుకుంటా, గ్రూప్ 1 పైన హైకోర్టు స్టే ఇచ్చింది. దాని మీద విచారణ జరుగుతుంది. మీరు దీని పట్ల ఏమంటారు? ఆల్రెడీ చాలామంది గ్రూప్ 1 విద్యార్థులు ఎవరైతే ఉన్నారో, చాలామంది సివిల్స్ రాసిన వాళ్ళు ఉన్నారు, తర్వాత తెలుగు పండితులు ఉన్నారు. దాంట్లో ఏమైందంటే చాలామంది ఏంటంటే ఎవరైతే సివిల్స్ రాసిన తర్వాత అవలీలగా గ్రూప్ 1 రాస్తే వాళ్ళకు రావడానికి ఆస్కారం ఉంటుంది. దీని పెద్ద విద్య కాదు. దీంట్లో అవకతవకలు జరిగినాయి, వాల్యుయేషన్ కరెక్ట్ జరగలేదు. దాని మీద వాళ్ళు కోర్టు పోవడం జరిగింది. ఒకటే సెంటర్లో చాలామందికి రావడం జరిగింది. అది కూడా వాళ్ళు అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఉన్నారు. అభ్యంతరం వ్యక్తం చేసినప్పుడు సింగిల్ జడ్జి ఇచ్చిన తర్వాత మళ్ళీ డబుల్ బెంచ్ వేరు, మీలు కూడా పోయారు. దానికోసానికి మనం కొద్దిగా వెయిట్, ఎందుకంటే కోర్టులో ఉన్నప్పుడు దాని గురించి ఎక్కువ మాట్లాడే అవసరం లేకుండా ఉంటుంది. కోర్టు డిసిషన్ ఏమొస్తుంది దాన్ని బట్టి ఆలోచించాం. అంటే ఈ స్థాయికి మళ్ళీ ఎందుకు టీజీపీఎస్ ఎందుకు వెళ్ళింది? గత ప్రభుత్వంలో లీకులు ఇవన్నీ జరుగుకుంటూ వచ్చినాయి. ఈ ప్రభుత్వంలో కూడా మళ్ళీ జరుగుతూ ఉన్నాయి. మీరేమంటారు? గత ప్రభుత్వం ఏదైతే 503 ఈ గ్రూప్ 1 పోస్టులు దానికి యాడ్ చేసి ఒక 57,567 దాకా ఇవ్వడం జరిగింది. ఇది పుష్కరాలు వచ్చినట్టు 12 సంవత్సరాలకు ఒకసారి వచ్చింది. ఎంతోమంది చాలామంది వెయిట్ చేస్తూ ఉన్నారు. యువకులు ఎవరైతే ఉన్నారో, జెన్యూనిటీ యువకులు ఉన్నారో వాళ్ళకు పారదర్శకంగా వస్తే ప్రతి ఒక్కరు సంతోషిస్తారు. ఇది పారదర్శకంగా లేదు అని వాళ్ళు అభియోగం తెలపడం జరిగింది. మేమందరము సివిల్స్ రాసినాం, ఇంటర్వ్యూ దాకా పోయినాం, మాకు 80% రావాలని చాలామంది రావడం జరిగింది. దాన్ని రీవాల్యుయేషన్ చేయమని చెప్పారు. మరి కోర్టు డిసిషన్ ఇస్తుంది. కోర్టు డిసిషన్ ఇచ్చిన తర్వాత ఏ విధంగా ఉంటుందో దాన్ని చూద్దాం. తెలుగు మీడియం విద్యార్థులకు ప్రధానంగా అన్యాయం జరిగిందంటారు. మీరు దీని పట్ల ఏమంటారు? తెలుగు మీడియం విద్యార్థులు చాలామంది పండితులు ఉన్నారు. అలా అవలీలగా అది అవగాహనగా చాలా అవలీలగా రాయడానికంటే చాలామంది పండితులు ఉన్నారు. వాళ్ళకు కూడా చాలా మార్కులు తక్కువ వచ్చినాయి. మార్కులు తక్కువ వచ్చినప్పుడు కరెక్ట్ దిద్దలేరనే ఉద్దేశంతోనే ఉన్నది. చాలామంది అభియోగం ఇంకొకటి ఏంటంటే, భారతదేశంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తెలుగు చక్కగా రాని వాళ్ళతో దిద్దరిని కానీ గట అభియోగం ఉంది. దాన్ని క్లారిఫికేషన్ చేసేది భారత ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం. అదేవిధంగా కోర్టు డిసిషన్ తీసుకున్నాం. వెయిట్ అండ్ సీ. ప్రధానంగా అమ్ముకుర్రు అనే ఒక ఆరోపణ చేస్తున్న ప్రభుత్వం పైన. ఎందుకంటే ఆల్ టికెట్ ఫిలిమ్స్కి ఒకటి, మెయిన్స్కి ఒకటి ఎందుకు చేంజ్ చేయాల్సిన అవసరం వచ్చింది? ఒక 10 మందో 16 మందో ఎక్స్ట్రా వస్తారు, వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు అని చెప్పేసి వాళ్ళు ప్రశ్నిస్తున్న పరిస్థితి. అంటే ఏదైనా కుంభకోణం జరిగింది అని ఒక ఆరోపణ ఉంది. మీరేమంటారు? ఇప్పుడు నేను అందుకోసానికి దీంట్లో కోర్టుల మ్యాటర్ ఉంది. కోర్టుల మ్యాటర్ ఉన్నప్పుడు ఇవన్నీ కుంభకోణాలు ఏమేమి జరిగినా అవన్నీ కోర్టు డిసిషన్ తీసుకుంటూ ఉంటుంది. దీంట్లో ఏమవుతుందంటే, ఇప్పుడు 16 మంది ఎక్కువరా, 13 మంది ఎక్కువరా, అవన్నీ ఆలోచనతోనే ఉంటుంది. దానికి 80% కోర్టులో ఉన్నప్పుడు కోర్టు డిసిషన్ తీసుకున్నాం. కోర్టు డిసిషన్ ఏ విధంగా తీసుకున్నా కానీ దానికి ఆనర్ చేసే బాధ్యత మనది ఉంటుంది. మీ పార్టీ దగ్గర కూడా వాళ్ళు గ్రూప్ 1 ఆస్పిరెంట్లు వచ్చిర్రని చెప్పి చెప్తున్నారు. అంటే మీ దగ్గరికి అంటే మీరేమంటారు దీని పట్ల? నేను చెప్తే కదా ఆల్రెడీ ఇష్యూ ఎక్కడైతే అన్యాయం జరిగిన దగ్గర ఆ అన్యాయాన్ని న్యాయంగా చేయాలని ప్రపోజల్గా మేము ఆల్రెడీ మాట్లాడడం జరిగింది. ఇంత కూడా ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఎక్కడ రీవాల్యుయేషన్ చేయలేదు అక్కడ చేసి వాళ్ళకి న్యాయం చేయండి అని కూడా చెప్పడం జరిగింది. వాళ్ళకి ఏం భరోసా ఇస్తారు మీరు? గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ 80% భారతీయ జనతా పార్టీ సపోర్ట్ చేస్తూ ఉన్నా, న్యాయానికి సపోర్ట్ చేస్తూ ఉంటుంది, జెన్యూనిటీ సపోర్ట్ చేస్తూ ఉంటుంది. ఎవరైతే కరెక్ట్ రాశారో వాళ్ళకు 100% రావాలని జెన్యూనిటీగా సపోర్ట్ చేస్తూ ఉంటుంది. వాళ్ళ అభియోగం ఏదైతే ఉందో, ఒకే సెంటర్లో 60 మంది 70 మందికి వచ్చినాయి, ఇది రాంగ్ అని వాళ్ళు ఏదైతే ఉన్నారో ప్రూవ్ చేసే బాధ్యత ప్రభుత్వం ఉంది. ఈ ప్రభుత్వాన్ని ప్రూవ్ ఏదైతే చేయాలో వాళ్ళకు సమాధానం చెప్పే బాధ్యత కూడా ప్రభుత్వం ఉంది. మేము డిమాండ్ చేసేది అన్యాయం జరిగిందని వాళ్ళు అంటూ ఉన్నారు. అన్యాయాన్ని న్యాయం చేయమని మేము అంటా ఉన్నాం. న్యాయబద్ధంగా ఏదైతే ఉందో న్యాయబద్ధంగా పోతే రాబోయే రోజుల్లో గవర్నమెంట్ మీద విశ్వాసం ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే గ్రూప్ 1 ఇది 567 మంది జీవితాలు ఆధారపడి, దీని మీద 1000 మంది ఎగ్జామ్ రాశారు. 1000 మందిలో ఎవరైతే జెన్యూనిటీ ఉందో ఆ జెన్యూనిటీ, ఎందుకంటే ఇప్పటికి కూడా ఏంటంటే గత ప్రభుత్వం ఏదైతే చేసిందో ఆ ప్రభుత్వాన్ని తప్పులు చేసిన దానికి ఆ తప్పు మీద తప్పు మళ్ళీ తప్పు చేయకుండా ఇంకా వాళ్ళ ఏజ్ అయిపోతూ ఉన్నది. దీన్ని సిస్టమేటిక్ చేసి జెన్యూనిటీ ముందుకు తీసుకుపోయి విద్యార్థులు ఎవరైతే గ్రూప్ 1 విద్యార్థులు ఉన్నారో అందరికీ న్యాయం చేయాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తాం. టీజీపీఎస్సీ గురించి మాట్లాడాలి. అందులో మళ్ళీ పాత వాళ్ళే ఉంటున్నారు, అవినీతి చేసిన వాళ్ళ ఆఫీసర్లే మళ్ళీ అపాయింట్ చేస్తున్నారు. దీనిపైన అసలు ఎవరు మాట్లాడతలేరు అనే ఆరోపణలు వస్తున్నాయి. మీరేమంటారు? మేము ఒకటే అంటున్నాం, ఏంటంటే ఎవరైతే ఆరోపణలు ఉన్నాయో ఈ ఆరోపణలు ఉన్నదాన్ని మనం ఎంక్వైరీ చేసి వాళ్ళను బేషరతుగా తొలగించి కొత్త వాళ్ళని నియమించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.
ఈ ఆరోపణలు లేవని మీరు ప్రూవ్ చేశారనుకో వాళ్ళని కంటిన్యూ చేయొచ్చు. ఆరోపణలు ఉన్నప్పుడు కాంటాక్ట్ ఎంపైర్స్ను ప్రధానంగా అందులోకి తీసుకోవడం వల్ల ఈ ఇష్యూ వస్తుంది. వాళ్ళు ఎందుకంటే ప్రభుత్వంలో ఉండరు కాబట్టి వాళ్ళు ఇష్టానుసారంగా అధికారులు వ్యవహరిస్తున్నారని చెప్పేసి అంటున్నారు. మీరేం అందుకోసం మేము తెలంగాణ ప్రభుత్వం సూచించేది ఏంటంటే ఎక్కడ పెట్టినా మీరు పర్మనెంట్ ఎంప్లాయీస్ పెడితే బాధ్యతగా వాళ్ళు పనిచేయడానికి ఆస్కారం ఉంది. ఈ కాంట్రాక్టర్లు నా ఉద్యోగం ఎప్పుడైనా టెంపరరీ అని బాధ్యత రహితంగా వాళ్ళు పనిచేస్తూ ఉంటారు. బాధ్యతగా పనిచేయాలంటే పర్మనెంట్ ఎంప్లాయీస్ ఉండాలి, బాధ్యత రహితంగా పనిచేయాలంటే టెంపరరీ ఎంప్లాయీస్ ఉండాలి. దీన్ని గవర్నమెంట్ ఒకసారి ఆలోచించుకొని ప్రజలకు న్యాయం చేసేటట్టు ప్రపోజల్ పెట్టేసి చాలామంది పర్మనెంట్ ఎంప్లాయీస్ తీసుకోవాలని మేము భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నాం. కులగణన విషయంలో క్రెడిట్ మాది అని చెప్పేసి రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాడు. ఎందుకంటే రోడ్డు మోడల్గా తెలంగాణ నిలిచింది, ఫస్ట్ మహారాష్ట్ర మీద దేశం కాబట్టి కాంగ్రెస్ దీనికి కీలకంగా మాదిగా అని చెప్పేసి చెప్పుకుంటుంది. మీరేమంటారు? కులగణన 94 సంవత్సరాల తర్వాత ఫస్ట్ టైం కులగణన జరుగుతూ ఉన్నది. భారతదేశం స్వతంత్రం వచ్చిన తర్వాత ఎవరు పాలించారు? నెహ్రూ గారు పాలించారు, ఇందిరాగాంధీ గారు పాలించారు, రాజీవ్ గాంధీ గారు పాలించారు, సోనియా గాంధీ గారు పాలించారు. మరి సుమారు 50-60 సంవత్సరాలు మీరు పరిపాలించినప్పుడు మీరు ఎందుకు చేయలేకపోతాను? ఎందుకు చేయలేరు? ఇదే విధంగా నేను ఏంటంటే 2010లో సోనియా గాంధీ గారు మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి ఉన్నప్పుడు ఇదే సుష్మా స్వరాజ్ గారు లోక్సభలో మాట్లాడినప్పుడు మేము ఎట్టి పరిస్థితుల్లో చేస్తామని చెప్పారు. మరి చేస్తామని చెప్పిన తర్వాత దాని బడ్జెట్ కేటాయించిన తర్వాత ఎందుకు చేయలేకపోయారు? తర్వాత దాని సబ్ కమిటీ వేసి ఎందుకు మూలకు పడేసారు? మరి అప్పుడు ఎవరు వద్దన్నారు? వీళ్ళని చేయనికి శాత కాకుండా మా మీద అనుకోమో అది తప్పు. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ 10 సంవత్సరాల తర్వాత ఇప్పుడే జనగణన వస్తుంది. ఇంతకుముందు ఎప్పుడన్నా వచ్చిందా? ఎప్పుడు రాలేదు. యాక్చువల్ ఏంటంటే 2000 మొన్న జనగణన రావాలే, కరోనా టైంలో దాన్ని పెండింగ్ పెట్టడం జరిగింది. ఇప్పుడు జనగణన వస్తుంది. జనగణనతో పాటు కులగణన కంపల్సరీ చేస్తారు. కులగణన చేస్తాం శాస్త్రీయంగా, శాస్త్రబద్ధంగా, ఎవరికి ఇబ్బంది కాకుండా, రేపు పొద్దున కోర్టుకు పోయినా ఎవరు ఇబ్బంది కాకుండా శాస్త్రీయంగా చేసేది ఓన్లీ భారతీయ జనతా పార్టీ. మీరు 60 సంవత్సరాల నుంచి చేయలేని పరిస్థితి ఈరోజు ఈ మాట అంటారు. ఇదే తెలంగాణ విషయంలో తీసుకుంటే మీరు ఇచ్చిన మాట 7 నెలలు పెట్టిరు. మీరు కులాలకు కాదు మతాలకు రిజర్వేషన్ చేశారు. ఇది రిజర్వేషన్ కాదు, ఓన్లీ సర్వే అంటారు. ఇది ఓన్లీ సర్వే చేశారు, కులాల సర్వే చేశారు వీళ్ళు. అరే ఒక మతానికి 12% ఉన్న దానికి నువ్వు 10% ఏ బేస్లో ఇస్తారు? మీరు ఎక్కడైతే బీసీల విషయంలో తీసుకుంటే బీసీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి న్యాయబద్ధంగా వాళ్ళకి న్యాయం చేయండి. ఎస్సీలకు న్యాయం చేయండి, ఓసీలకు న్యాయం చేయండి, ఈబీసీలకు న్యాయం చేయండి. భారతీయ జనతా పార్టీ నేషనల్ వైడ్ ఏదైతే ఉందో ఈబీసీలకైనా వీళ్ళందరికీ వాళ్ళ ప్రామాణిక ప్రకారం వాళ్ళకి ఏంటంటే ఎకనామికల్ దాని ప్రకారం అన్నిటికీ శాస్త్రీయంగా చేయడానికి అందుకోసానికి 1.5 year 1 year పడుతుంది. ఎందుకన్నా ఒక జెన్యూనిటీ తీసుకురానికి, బయటికి తీసుకురానికి భారతీయ జనతా పార్టీ పనిచేస్తూ ఉన్నారు. అంటే రాహుల్ గాంధీకి భయపడి ఆయన క్రెడిట్ వస్తుంది, ఒకవేళ ఇది చేయకపోతే ఇబ్బంది అవుతుంది భారతీయ జనతా పార్టీ కానీ ఒపీనియన్తోనే ఈరోజు చేస్తారు భయపడి అని చెప్పేసి అంటున్నారు. మీరేమంటారు? మీరు ఒకటి ఇప్పటిదాకా చెప్పిన ఎందుకు మీ ప్రభుత్వం ఉండే, మీ అమ్మ సోనియా గాంధీ యూపీఏ చైర్మన్ ఉండే, ఇదే మన్మోహన్ సింగ్ గారు ఉన్నారు. ఎందుకు చేయలేకపోయారు? కనీసం మహిళా బిల్లు కూడా 33% మీరు చేసిరా? జిఎస్టీ విషయంలో చేసిరా? మేము ధైర్యంగా అన్నీ చేస్తూ ఉన్నాం. ఇంతవరకు మా పార్టీలో మా ప్రభుత్వం వచ్చిన తర్వాత జనగణన ఇప్పుడే జరుగుతూ ఉన్నది. జనగణనతో పాటు కులగణన జరుగుతూ ఉన్నది. మీ ప్రభుత్వం ఉన్నప్పుడు జనగణన జరిగినప్పుడు ఎందుకు చేయలేకపోయారని అడుగుతా ఉన్నాం. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ఒక కులగణన కావచ్చు, దాన్ని ఏమైనా కన్సిడర్ తీసుకునే అవకాశం ఉంటుందా, లేకపోతే ఫ్రెష్గా మళ్ళీ ఉంటుంది? కాంగ్రెస్ పార్టీ చేసింది వీళ్ళు శాస్త్రీయంగా లేనే లేదు. కుల సర్వే చేసారు. చాలామంది అడిగినాం, మీ ఇంటికి వచ్చారా, మీ ఇంటికి చాలామంది ఎవరి ఇంటికి రాలేరు. బీఆర్ఎస్ అసలు పాల్గొనలేదు. అసలు బీఆర్ఎస్కి సంబంధించిన కుటుంబాలు ఎవరు పాల్గొనలేరు. వాళ్ళ ఇంటికి కూడా సర్వే రాలేదు. 10th క్లాస్ వాళ్ళకు చాలామంది ఏంటంటే 10th క్లాస్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో పిల్లలు రాసిస్తే 1000 రూపాయలు 10,000 ఇస్తాను. చాలామంది అవి టీవీలో కూడా వచ్చింది, అన్నీ వచ్చినాయి. మరి అది సర్వేనా? అది కాదు. శాస్త్రీయంగా సర్వే చేయండి. శాస్త్రీయంగా సర్వే చేసినప్పుడు రిపోర్టు ఇప్పుడు మీరు చేసారు, ఎందుకు వెబ్సైట్లో పెట్టలేరు? నువ్వు ఏ ప్రభుత్వం అయినా ఇప్పుడు బీఆర్ చేసింది, బీఆర్ ప్రభుత్వంలో మీరు చేసింది వెబ్సైట్లో చూడండి.
ఇప్పుడు మీ ఇంటి నంబర్ కొట్టేసి నువ్వు ఏ కులంలోనో దేనిలో ఏ మతంలోనో అన్నీ ఆటోమేటిక్ వస్తుంది. మరి ఎందుకు పెట్టలేకపోయినావు నువ్వు? పెట్టినప్పుడు ఇది పబ్లిక్ డాక్యుమెంట్ ఉన్నప్పుడు ఎందుకు వెబ్సైట్లో పెట్టలేవు? మీరు వెబ్సైట్లో పెట్టలేనా తప్పు ఉన్నదేగా, మేము భయంతో నువ్వు పెడతలేవు. మేము చేసిన తర్వాత వెబ్సైట్లో 100% ఉంటుంది. దాని కరెక్షన్ ఉన్నా కానీ ఎక్కడైనా మీరు చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. రాబోయే రోజుల్లో శాస్త్రీయంగా వాళ్ళకు భయపడి కాదు, మేము డిసిషన్ తీసుకున్నాం. ఇంకొకటి నేను చెప్తా ఉన్నాను, మా ప్రభుత్వంలో 27 మంది ఓబీసీలు ఉన్నారు. మా ప్రధానమంత్రి ఓబీసీ ఉన్నాడు. మేము జెన్యూనిటీ చేస్తూ ఉన్నాం. మైనార్టీ వాళ్ళకి ఇచ్చినాం, ఎస్సీ వాళ్ళకి ఇచ్చినాం, ఎస్టీ వాళ్ళకి ఇచ్చినాం, పర్సెంటేజ్ వైజ్ ఇచ్చినాం. మా ప్రభుత్వం శాస్త్రీయంగా నడుస్తూ ఉన్నది. మీ ప్రభుత్వం ఇచ్చి 2. మరి మాట్లాడానికి డిబేట్ రావాలంటే రండి మాట్లాడదాం. దాని ప్రకారం మీరు చేసింది జెన్యూనిటీ లేదు. మా ప్రభుత్వం తీసుకున్న స్టాండ్ మీదనే క్యాబినెట్ మీటింగ్ తీసుకున్నాకనే అందరు పాలాభిషేకం ఎక్కడెక్కడ కావాలో మొత్తం భారతదేశం మొత్తం ఒక కులగణన జరుగుతూ ఉన్నది. భారతదేశం మొత్తం రాబోయే రోజుల్లో కులగణనతో పాటు మహిళా బిల్ కూడా మీకు రాబోతుందని. తెలంగాణ బీజేపీ కూడా దీనిపైన మీటింగ్ చేసినట్టున్నారు. సో దీన్ని ఎలా తీసుకోబోతున్నారు బీజేపీ ముందుకు? ఇది ఎట్టి పరిస్థితుల్లో శాస్త్రీయంగా జరుగుతూ ఉన్నది. సెంట్రల్ గవర్నమెంట్ తీసుకున్న డిసిషన్ ఇది. సెంట్రల్ గవర్నమెంట్ తీసుకున్న డిసిషన్కి మద్దతుగా ఉంటుంది. రాబోయే రోజుల్లో ఎట్టి పరిస్థితుల్లో శాస్త్రీయంగా జరుగుతుందని తెలియజేస్తూ భారత్ మాతాకి జై.